వాతావరణ మార్పులు రైతుల పాలిట శాపంగా మారాయి. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగండ్ల వానలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీఫ్కు రైతులు మధ్య స్వల్పకాలిక వరి రకాలను మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది. ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. మధ్యకాలిక రకాలు జూలై మొదటి వారం వరకు పోసుకునే అవకాశం ఉండగా, స్వల్పకాలిక రకాలు జూలై చివరి వరకు పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన మధ్య స్వల్పకాలిక రకాలేంటి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లింగయ్య. సో వచ్చే వర్షాకాలానికి మనము ఇలాంటి విపత్తుల నుంచి తప్పించుకోవాలంటే మనము స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడమే అతి ఉత్తమమైన మార్గము. అందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్న రకం మనకు WGL 962 అనే రకము 2021 సంవత్సరంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. వరంగల్ రైస్ 2 అనే పేరుతోటి ఇది విడుదల కావడం జరిగింది. ఇది మధ్యస్థ సన్నగింజ రకము, బీపీడీ గింజను పోలి ఉంటుంది. వర్షాకాలానికి అలాగే యాసంగి సీజన్కి రెండుకి అనువైన రకం ఇది. ఈ పంటకాలం వచ్చేసి ఇది 120 నుంచి 125 రోజులు వానాకాలంలో. అలాగే యాసంగిలో చూసినట్లయితే మనకి కొద్దిగా చలి ఉధృతిని బట్టి 130 నుంచి 135 రోజులు పోవడం జరుగుతుంది. ఇది సుమారుగా మనకి 30 నుంచి 32 క్వింటాల దిగుబడినిస్తూ ఉల్లికోడిని తట్టుకోవడమే కాకుండా అగ్గి తెగుల్ని, కొంతవరకు మెడవిరుపు తెగుల్ని కూడా తట్టుకునే చక్కటి రకం ఇది. ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది, చేను మీద పడిపోదు. మనము తొందరగా హార్వెస్ట్ చేసుకోవాలి వర్షాకాలాన్ని, తద్వారా యాసంగి సీజన్ కూడా ముందుగా తీసుకురావాలనుకుంటే మనకి మార్చి చివరి వారంలో మనకు పంట కోత పూర్తి కావాలంటే ఈ వర్షాకాలంలో ఇలాంటి రకాలని మనం స్వల్పకాలిక రకాన్ని ఇది నాటుకున్నట్లయితే ఇది తొందరగా రావడమే కాకుండా యాసంగిలో వేసుకునే వరి పంటను కూడా సకాలంలో విత్తుకొని ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకోవడానికి చాలా అనువైన రకం ఇది. రకం చూసుకున్నట్లయితే మనకు KNM 1638 అనే రకం ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇది కూడా స్వల్పకాలిక రకం. మనకి ఇది 2021 సంవత్సరంలో వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం నుంచి కూనారం వరి 2 అనే పేరుతో విడుదల కావడం జరిగింది. ఇది ఇప్పుడు తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందుతున్న రకము. తెలంగాణలో కాకుండా మనకి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, అంటే మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కానీ కర్ణాటక ప్రాంతంలో కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న రకం ఇది. ఈ రకాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా బీపీడీ గింజను పోలి ఉంటుంది, మధ్యస్థ సన్నగింజ రకము. వర్షాకాలంలో ఇది 120 నుంచి 125 పంటకాలను కలిగి స్వల్పకాలిక రకము. యాసంగి కూడా చాలా అనువైన రకము. చలి ఉధృతిని బట్టి ఒక 5 నుంచి 10 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 130 నుంచి 135 రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఇది ఉల్లికోడిని తట్టుకోవడమే కాకుండా ఆకు మీద వచ్చే అగ్గి తెగుల్ని, అదే మెడవిరుపు తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకొని సుమారుగా 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి అధిక దిగుబడినిచ్చే రకము. అలాగే ఇంకొక స్వల్పకాలిక రకం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే KPS 6251 అనే రకం ఉందండి. ఇది ప్రీ రిలీజ్ కల్చర్, అంటే ఇది అధికారికంగా విడుదల కాని రకము. ఇది చిరుసంచుల ప్రదర్శనలో ఉంది. 2 సంవత్సరాల మినికిట్ పరీక్షను పూర్తి చేసుకుంది. ఈ రకము ఇప్పటికే రైతాంగంలో మంచి ప్రాచుర్యం పొందింది. మనకు రైతాంగం నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంట్లో ఉన్న అతి ముఖ్యమైన గుణం ఏంటంటే మనకి వర్షాకాలంలో 115 రోజులకే వస్తుంది పంటకి. అలాగే యాసంగి చూసుకున్నట్లయితే మనకు 120 నుంచి 125 రోజులు వస్తుంది. ఇది కూడా సన్నగింజ రకము, బీపీడీ గింజను పోలి ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటుంది, అధిక దిగుబడినిచ్చే రకము. దీంట్లో ప్రత్యేకమైన లక్షణాలు చూసుకున్నట్లయితే మనకి దోమని మధ్యస్థంగా తట్టుకుంటుంది, దోమపోటుని. అలాగే చౌడు నేలలను కూడా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకము ఈ రకము. ఇప్పుడు బాగా మనకి మినికిటి దశలో ఉన్నప్పుడే మనకి కర్ణాటక, తెలంగాణలో, అంటే మరి ముఖ్యంగా ఎక్కడైతే చౌడు నేలలు ఉన్నాయో ఆ చౌడు నేలల్లో మంచి ప్రాచుర్యం పొందింది. మనకి ఫార్మింగ్ కమ్యూనిటీ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. ఇది 115 రోజులకే రావటం వల్ల ఖరీఫ్లో తొందరగా ఎత్తుకొని తొందరగా పంట కోసుకొని రబీ పంటను కూడా చాలా తొందరగా వేసుకొని మనము ఇందాక చెప్పుకున్నట్లుగా మార్చి చివరి వారంలోనే మనకి యాసంగి పంటను కూడా కోసుకున్నట్లయితే మనకి ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా రక్షించుకోబడుతున్నాము. ఇలాంటి ఎకాలజీలో మంచిగా ఫిట్ అయ్యే రకం ఇది KPS 6251 రకం. అలాగే ఇంకొక వర్షాకాలానికి చాలా అనువైన రకాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి RNR 11718 అనే రకం ఉందండి. ఇది కూడా మనకి రాజన్ నగర్ వరి 1 అనే పేరుతో విడుదల కావడం జరిగింది.
ఈ రకం యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే మనకి ఇది వర్షాకాలంలో మనకి 135 నుంచి 140 రోజులకు పంట కాలం ఉంటుంది. ఇది కూడా మధ్యస్థ సన్నగించే రకము. ఇది చాలా వరకు అంటే ఖరీఫ్లో వచ్చే చీడపీడల్ని తట్టుకునే రకం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి దోమపోటును కానీ, అగ్గి తెగుల్ని, ఉల్లికోడిని, ఆకుమచ్చ తెగుల్ని ఇలాంటి రకాలని మధ్యస్థంగా తట్టుకునే రకం ఇది. ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఈ రకంలో ఏమున్నదంటే మనకి చౌడును కూడా తట్టుకుంటుంది. ముఖ్యంగా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధ్యయనం నుంచి విడుదలైన 2 రకాల్లో అంటే చౌడును తట్టుకునే 2 రకాల్లో ఇది కూడా ఒక మంచి రకము RNR 117182. ఇది ఎక్కడైతే చౌడు నేలలు ఉన్నాయో ఆ చౌడు నేలకి చాలా అనువైన రకము. కేవలం ఇది మనము వర్షాకాలానికి మాత్రమే సిఫారసు చేస్తున్నాము. ఎక్కడైతే చౌడు నేలలుండి ఇలాంటి చీడపీడలు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఈ రకాన్ని రైతాంగం చూస్ చేసుకోవడం ద్వారా తద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు.